పర్సంటేజ్ కాంపోజిషన్. ఒక చిన్న చిన్న కాంపౌండ్ తీసుకొని దాంట్లో పర్సంటేజ్ కాంపోజిషన్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారో మనం ఈరోజు చూద్దాం. హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్, దీన్ని సోడియం హైడ్రాక్సైడ్ అంటారు. సో దాంట్లో అడుగుతాడు, దీంట్లో సోడియం పర్సంటేజ్ ఎంత, ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత. సో హియర్ హైడ్రోజన్ పర్సంటేజ్ అంటే ద పర్సంటేజ్ కాంపోజిషన్. సో హియర్ సోడియం హైడ్రాక్సైడ్లో సోడియం కాంపోజిషన్ ఎంత, ఆక్సిజన్ ఎంత, హైడ్రోజన్ ఎంత. సో ఎంత పర్సంటేజ్ ఉంది అనే విషయాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ముందుగా మనము ద మాలిక్యులార్ వెయిట్, దీని యొక్క అనుభారాన్ని మనము ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా? ఇక్కడ సోడియం 1 ఉంది కాబట్టి 1 ఇంటూ సోడియం అటామిక్ వెయిట్ 23 ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి దాన్ని 16గా తీసుకుంటాం ప్లస్ 1 ఇంటూ హైడ్రోజన్ దట్ ఈస్ 1. అంటే ఇక్కడ ఏంటి, 1 సోడియం ఉంది కాబట్టి 1 ఇంటూ ది రెస్పెక్ట్ అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం ప్లస్ 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి 1 ఇంటూ 16 అటామిక్ వెయిట్ ఆఫ్ 16 ఆక్సిజన్ ఈజ్ 16. దెన్ హియర్ 1 ఇంటూ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ దట్ ఈస్ 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు 40. So here suppose if you will consider in grams, then 40 grams అని చెప్పాలి. This is the gram molecular weight of sodium hydroxide. Now we are going to calculate the percentage composition of sodium. సోడియంది కావాలంటే ఏం చేయాలి, పర్సంటేజ్ ఆఫ్ సోడియం ఈజ్ ఈక్వల్స్ టు 23 divided by 40 into 100. So here 23 అంటే 1 into 23, ఇక్కడ 23 divided by total molecular weight of the substance that is 40 into 100. Then you will get a percentage composition of water, sodium. అలానే మనం ఆక్సిజన్ చూద్దాం. పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 into 16 that is 16 divided by total molecular weight into 100, that is equals to, you will get percentage dash percentage of oxygen. Similarly hydrogen, percentage of hydrogen find out cheyalante, that is atomic weight of hydrogen that is 1 divided by total molecular weight that is 40 into 100, then you will get dash percentage of. సో లైక్ దిస్ యూ కెన్ క్యాలిక్యులేట్. మనము ఈ విధంగా సోడియం పర్సంటేజ్, దెన్ ఆక్సిజన్ పర్సంటేజ్, దెన్ హైడ్రోజన్ పర్సంటేజ్గా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాంపౌండ్ చూసినట్టయితే సపోజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో హియర్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ద పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ సల్ఫర్ అన్నాడు అనుకోండి. దీంట్లో ఇలాంటి స్మాల్ క్వశ్చన్స్ పాలిటెక్నిక్లో అడగడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మీరు మాలిక్యులార్ వెయిట్, దాని యొక్క అనుభారాన్ని కనుక్కోనండి. ఇక్కడ చూసినట్టయితే 2 ఇంటూ హైడ్రోజన్, ఇలా ఎందుకు, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ హైడ్రోజన్ ప్లస్ 1 ఇంటూ సల్ఫర్. ఎందుకు, ఇక్కడ సల్ఫర్ 1 ఉంది కాబట్టి 1 చేయాలి. సార్ ఇక్కడ 4 ఉన్నది కదా అంటే 4 బిలాంగ్స్ టు అది ఆక్సిజన్ ప్లస్ 4 ఇంటూ ఆక్సిజన్. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఏం చేయాలి, దాంట్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి మనం చూడాలి. నెక్స్ట్ చూసినట్టయితే దీని యొక్క అటామిక్ వెయిట్స్ వేయండి. 2 ఇంటూ హైడ్రోజన్ ప్లస్ 1 ఇంటూ, ఇక్కడ సల్ఫర్ అటామిక్ వెయిట్ ఈజ్ 16, దెన్ atomic weight, atomic number is 16, then atomic weight is 32 plus 4 into water, oxygen is 16 కాబట్టి ఈ విధంగా వేయండి. దెన్ దీని యొక్క మాలిక్యులార్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు 98 వస్తుంది. సపోజ్ గ్రామ్స్లో మాలిక్యులార్ వెయిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్, ఈజ్ కాల్డ్ గ్రామ్ మాలిక్యులార్ వెయిట్. సపోజ్ దీంట్లో అడుగుతాడు సల్ఫర్ యొక్క కాంట్రిబ్యూషన్, ద పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్
ఇన్ ద గివెన్ సబ్స్టెన్స్. దీంట్లో సల్ఫర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఉన్నదని అనుకుంటారని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు సల్ఫర్ ఎంత అవుతుంది 1 into 32. కాబట్టి ఇక్కడ సల్ఫర్ యొక్క అటామిక్ వెయిట్ వేసి డివైడెడ్ బై టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 100 చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది? పర్సంటేజ్ ఆఫ్ వాటర్ సల్ఫర్ ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది. అలానే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సపోజ్ హైడ్రోజన్ అడిగింది అనుకోండి, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ హైడ్రోజన్ ఎంత కాంట్రిబ్యూషన్ 2 into 1, 2 1s are 2, కాబట్టి 2 divided by 98 into 100. Then what you will get? You will get percentage of water hydrogen. సో అలానే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అడిగింది అనుకోండి, పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇక్కడ ఏముంది 4 into వాటర్ 16 divided by 98 into 100. దెన్ వాట్ యూ విల్ గెట్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్. సో ఈ విధంగా ఎంత పర్సంటేజ్ ఉంది మీకు ఇక్కడ సల్ఫర్ది అడగొచ్చు, లేదంటే హైడ్రోజన్ అడగొచ్చు, లేదంటే ఆక్సిజన్, ఇలా చిన్న చిన్న మాలిక్యూల్స్ యొక్క పర్సంటేజ్ కాంపోజిషన్, దాని కాంట్రిబ్యూషన్, ఆ యాటమ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇన్ దట్ సబ్స్టెన్స్ ఎంత ఉందన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా అడుగుతాడు. మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం కార్బోనేట్ తీసుకుందాం. సోడియం కార్బోనేట్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత? దీంట్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే కార్బన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే సోడియం పర్సంటేజ్ కాంపోజిషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ యూ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్. మనం ఎలా చేస్తాం? సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 into సోడియం. ఎందుకు? ఇక్కడ 2 సోడియం యాటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 into సోడియం ప్లస్ 1 into కార్బన్ ప్లస్ ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 3 into ఆక్సిజన్. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. Na2CO3 అంటే దిస్ 2 బిలాంగ్స్ టు సోడియంకు సంబంధించింది. మరి ఇక్కడ 3 ఉంది కదా, 3 ఆక్సిజన్కి సంబంధించిందా లేదా కార్బన్కి సంబంధించిందా? అంటే ఈ 3 మాత్రం ఆక్సిజన్, అంటే 3 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి. అంటే ఈ కార్బన్ పక్కన ఒకటే ఉంది కాబట్టి ఒక్క కార్బన్ ఉందని చెప్పాలి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కాంపౌండ్ మీకు ఇస్తాను. సపోజ్ అమోనియం కార్బోనేట్, దీంట్లో టేకెన్ ట్వైస్, మనం ఇప్పుడు ఏమన్నాం? NH4 టేకెన్ ట్వైస్ CO3గా మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, ఓకే, నో ప్రాబ్లం. బట్ హియర్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. అంటే ఇక్కడ దీంట్లో ఏమున్నాయి? 2 నైట్రోజన్స్ ఉన్నాయి. అంటే 1 2s are 2 నైట్రోజన్స్. దెన్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ? 4 2s are అంటే 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ మనము 4 + 2 అలా చేయొద్దు, 4 into 2. ఇక్కడ ఏం చేయాలి? గుణించాలి, మల్టిప్లికేషన్. 4 into 2, సో 8 హైడ్రోజన్ యాటమ్స్. ఇకపోతే ప్లస్ 1 into Cగా ప్లస్ 3 into ఇంతకుముందు అనుకున్నట్టు ఆక్సిజన్. అంటే ఇక్కడ ఒకవేళ టేకెన్ ట్వైస్ ఉన్నట్టయితే దిస్ 2 బిలాంగ్స్ టు నైట్రోజన్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్గా మనం చెప్పవచ్చు. ఒకవేళ బ్రాకెట్ లేకపోతే దట్ బిలాంగ్స్ టు కార్బన్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్గా మనం ఇలా చెప్తాం ఇండివిజువల్గా. సిమిలర్లీ మనం ఈ విషయానికి వస్తే ఇది అంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే టేకెన్ ట్వైస్ ఉంటే మాత్రం నైట్రోజన్కు మరియు హైడ్రోజన్కు రెండిటికి మీరు మల్టిప్లై చేయాల విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఇకపోతే దీంట్లో దాని పర్సంటేజ్ కాంపోజిషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని సోడియం కార్బోనేట్ అంటారు. సోడియం కార్బోనేట్ చూసినట్టయితే 2 into సోడియం. సోడియం యొక్క అటామిక్ వెయిట్ ఎంత? సోడియం అటామిక్ నెంబర్ ఈజ్ 11, అటామిక్ వెయిట్ ఈజ్ 23. అంటే ఈ యొక్క అటామిక్ వెయిట్ని మీరు ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ 1 into ఇక్కడ కార్బన్ది 6 అటామిక్ నెంబర్, దాని అటామిక్ వెయిట్ ఏమో 12, అంటే మీరు ఇక్కడ 12గా తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఇక్కడ ఆక్సిజన్ తీసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ 8, దెన్ అటామిక్ నెంబర్ 8, దెన్ అటామిక్ వెయిట్
16 అంటే ఇక్కడ 3 ఇంటూ 16గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని మాలిక్యులర్ వెయిట్ చూసినట్టయితే 106 అటామిక్ మాస్ యూనిట్స్గా తీసుకుంటాం. ఒకవేళ గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటాం. సో 106 గ్రామ్స్గా మనము పరిగణిస్తాం. సో దీంట్లోనే పర్సంటేజ్ కాంపోజిషన్ అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ వాటర్ సపోజ్ సోడియం అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 2 ఇంటూ 23 అంటే ఇక్కడ 2 ఇంటూ 23 దట్ ఈస్ 46 డివైడెడ్ బై 106 ఇంటూ 100 అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ పర్సంటేజ్ ఆఫ్ వాట్ సోడియం. అంటే ఏదైతే అడుగుతాడో మనకి ఏదైతే పర్సంటేజ్ అడుగుతాడో అది పైన వేసి మిగిలిన మాలిక్యులర్ వెయిట్ కింద వేసి 100తో మల్టిప్లై చేస్తే సోడియం అంటే ఈ కాంపౌండ్లో సోడియం యొక్క పర్సంటేజ్ ఎంత అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియడం జరుగుతుంది. అలానే సపోజ్ కార్బన్ విషయానికి వద్దాం. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 ఇంటూ 12 ఉంది డివైడెడ్ బై 106 ఇంటూ 100 చేస్తే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ మనకు కార్బన్గా రావడం జరుగుతుంది. అలానే మనం ఆక్సిజన్ విషయానికి వస్తే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 16 డివైడెడ్ బై 106 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు డాష్ పర్సంటేజ్. సో ఈ విధంగా మనము దేని పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆ కాంపౌండ్ ఇచ్చి దానిలో దేని రెస్పెక్టివ్ పర్సంటేజ్ ఇచ్చినాడని చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో మనము కార్బన్ 26.59% ఉందంట. దెన్ హైడ్రోజన్ చూసినట్టయితే 2.22%, ఆక్సిజన్ చూసినట్టయితే 71.19%. అంటే దరిదాపుగా ఈ మూడు కలిపితే మనకు 100%గా వస్తుంది. నియర్లీ 99 పాయింట్ చేంజ్ వచ్చినా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ 100 అంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా ఈ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, సో ఇలా కాంపోజిషన్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ద గివెన్ పర్సంటేజ్ మనకి ఏదైతే పర్సంటేజ్ ఇస్తాడో పర్సంటేజ్ డివైడెడ్ బై దాని యొక్క అటామిక్ వెయిట్ చేయాలి ఫస్ట్. అంటే ఎలా అంటే 26.59 కార్బన్ పర్సంటేజ్ ఇచ్చాడు. సో డివైడెడ్ బై దాని అటామిక్ వెయిట్ చేయాలి. సో ఇక్కడ కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ సో 26.59 డివైడెడ్ బై 12. సిమిలర్లీ ఇక్కడ హైడ్రోజన్ పర్సంటేజ్ వచ్చింది, దట్ ఈస్ 2.22 డివైడెడ్ బై 1 ఎందుకు వేసాము ఇక్కడ, ద అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 1. సో దట్ ఈస్ వై హియర్ వాట్ హ్యాపెండ్ డివైడెడ్ బై 1గా చేయాలి. సిమిలర్లీ ఆక్సిజన్ది 71.19 డివైడెడ్ బై ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఈజ్ 16. అంటే మనకి ఈ విధంగా ద గివెన్ పర్సంటేజ్ ఏదైతే పర్సంటేజ్ ఇస్తాడో డివైడెడ్ బై దాని అటామిక్ వెయిట్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు ఇది చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2.22 ఇక్కడ 2.22 ఇక్కడ 4.44గా రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా 26.59 డివైడెడ్ బై 12 చేస్తే మనకు 2.22గా ఇక్కడ 2.22గా అంటే ఈ విధంగా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ మూడు వాల్యూలో అంటే కార్బన్ పర్సంటేజ్, హైడ్రోజన్ పర్సంటేజ్, ఆక్సిజన్ పర్సంటేజ్ ఈ మూడిట్లలో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో తక్కువ వాల్యూ ఉంటుందో దాన్ని మీరు తీసుకోవాలి. మూడిట్లలో లీస్ట్ వాల్యూ ఏది 2.22 అనేది లీస్ట్ వాల్యూ కాబట్టి ఆ లీస్ట్ వాల్యూని తీసుకొని మిగిలిన వాటిని ఏం చేయాలి, డివైడ్ చేయాలి. అంటే డివైడెడ్ బై 2.22 2.22 2.22 దీన్ని మళ్ళీ డివైడ్ చేసినట్టయితే మనకు 1 1 అండ్ 2గా వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం తెలిసింది అంటే కార్బన్ 1, హైడ్రోజన్ 1 మరియు ఆక్సిజన్ 2గా ఉండడం జరిగింది. సో మనం ఇక్కడ రాసుకుందాం, కార్బన్ 1, హైడ్రోజన్ 1,
ఆక్సిజన్ 2గా మనము ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనకు రావడం జరిగింది. మరి దీన్ని ఏమంటాము? దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎంపరికల్ ఫార్ములా అంటారు. మనకిక్కడ ఏమంటారు? ఎంపరికల్ ఫార్ములా. అంటే మనకేం కావాలి? మనకు కావాల్సింది మాలిక్యులార్ ఫార్ములా కావాలి. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన దాన్ని మనము ఎంపరికల్ ఫార్ములాగా పరిగణిస్తాము. కొన్ని ప్రాబ్లమ్స్లో ఏమంటాడు? క్యాలిక్యులేట్ ద ఎంపరికల్ ఫార్ములా అంటాడు. అంటే మీరు ఇక్కడితో మీరు స్టాప్ చేయొచ్చు. కానీ మనకేమన్నాడు? క్యాలిక్యులేట్ ద మాలిక్యులార్ ఫార్ములా అన్నాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? నెక్స్ట్ ఎంపరికల్ ఫార్ములా వెయిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంపరికల్ ఫార్ములా వెయిట్ అంటే ఏంది? మనం ఇంతకుముందు మాలిక్యులర్ వెయిట్ ఎలా అయితే చేసామో దీని యొక్క అటామిక్ వెయిట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే ఎంపరికల్ ఫార్ములా వెయిట్ వస్తుంది. ఎలా? ఇప్పుడు ఇక్కడ 1 కార్బన్ ఉంది. 1 ఇంటూ కార్బన్ అంటే ఎంత? అటామిక్ వెయిట్ 12 ప్లస్ 1 ఇంటూ 1 ఎందుకు వేసావు? ఇక్కడ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1 కాబట్టి ఇక్కడ 1 వేయడం జరిగింది. సిమిలర్లీ ప్లస్ 2 ఇంటూ మనము 16గా వేయడం జరిగింది. 2 ఇంటూ 16 ఎందుకు వేశారు అంటే ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16 కాబట్టి మనం ఇక్కడ 16 వేయడం జరిగింది. సో ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మనకేమొస్తుంది? 16 2s 32, 33 ప్లస్ 12 చూసుకున్నట్టయితే 45 వస్తుంది. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇది 45 అని. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి, మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే గివెన్ వాల్యూ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏ విధంగా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ ఎంపరికల్ ఫార్ములా. అంటే ఏం చేస్తాం? ఇక్కడ మాలిక్యులార్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలంటే n ఇంటూ ఎంపరికల్ ఫార్ములాగా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ n అనేది ఏంటిది? n ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులార్ వెయిట్ డివైడెడ్ బై ఎంపరికల్ ఫార్ములా వెయిట్గా మనం చెప్పుకుంటాము. అంటే మనకి ఇక్కడ ఏం తెలుసు? మాలిక్యులార్ వెయిట్ ఇచ్చాడు అతను. ఎంత ఇచ్చాడు? 90. ఇక్కడ ఎంపరికల్ ఫార్ములా ఫ్రమ్ దిస్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ ఎంపరికల్ ఫార్ములా వెయిట్. అంటే ఇక్కడ ఏంటి? n ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు కాబట్టి 90 డివైడెడ్ బై 45. అంటే ఏమొస్తుంది ఇక్కడ? 2. n వాల్యూ ఎంత వస్తుంది? 2. అంటే ఏంటి? ఈ ఎంపరికల్ ఫార్ములాను 2తోని మల్టిప్లై చేస్తే అప్పుడు నీకేమొస్తుంది? ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. సో 2 ఇంటూ ఎంపరికల్ ఫార్ములా ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి CHO2. అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ Cలు ఎన్ని ఉన్నాయి? మల్టిప్లై చేస్తే C2H2O4. సో దీని ద్వారా మనకు ఫైనల్గా ఏమొచ్చింది? మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ C2H2O4 C2H2O4గా మనం చెప్పడం జరిగింది. సో ఈ విధంగా దిస్ ఈజ్ కాల్డ్ మాలిక్యులర్ ఫార్ములా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ సోడియం పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది, సల్ఫర్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది, తర్వాత ఆక్సిజన్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ దీని యొక్క ఎంపరికల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, నాట్ మాలిక్యులర్ ఫార్ములా. ఏమన్నాడు ఇక్కడ? ఎంపరికల్ ఫార్ములాను క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ గివెన్ పర్సంటేజ్ ఏదైతే పర్సంటేజ్ ఇచ్చినాడో డివైడెడ్ బై దాని అటామిక్ వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ 29.11 డివైడెడ్ బై 23. సిమిలర్లీ ఇక్కడ సల్ఫర్ది 40.50 ఇవ్వడం జరిగింది, డివైడెడ్ బై సల్ఫర్ది ఎంత? 32. సో ఇక్కడ 30.38 డివైడెడ్ బై 16గా మనము చెప్పడం జరుగుతుంది. ఈ 16 ఎక్కడికి వచ్చింది? 16 ఈజ్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ సల్ఫర్ చూసినట్టయితే సల్ఫర్ యొక్క అటామిక్ వెయిట్ 32,
ఇక్కడ సోడియం చూసినట్టయితే సోడియం అటామిక్ వెయిట్ 23, అంటే గివెన్ పర్సంటేజ్ డివైడెడ్ బై ది రెస్పెక్టివ్ అటామిక్ వెయిట్ వేయండి. దాని తర్వాత ఏం చేయండి, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 1.26, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినట్టయితే 1.26, ఇక్కడ 1.89 రావడం జరుగుతుంది. అంటే క్యాలిక్యులేషన్ ద్వారా న్యూమెరికల్ ప్రాబ్లమ్స్లో ఈ విధంగా డివైడెడ్ బై అటామిక్ వెయిట్ వేసినట్టయితే మనకేమొస్తుంది, ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మూడింట్లో ఏదైతే లోయెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు లోయెస్ట్ వాల్యూ 2 అంటే ఏదో ఒకటి తీసుకున్నా మనకు సరిపోతుంది. అంటే ఆ మూడింటిని మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో డివైడ్ చేసిన తర్వాత ఇది 1, ఇక్కడ 1, ఇక్కడ 1.5 రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం సోడియం 1 అని చెప్తాము, దాని తర్వాత సల్ఫర్ 1 అని చెప్తాము, కానీ ఇక్కడ ఆక్సిజన్ 1.5 వచ్చింది. అంటే ఆక్సిజన్ 1.5 అని మనం చెప్పొద్దు. ఏం చేయాలి, దాన్ని సింప్లిఫై చేయాలి. ఎలా, దాన్ని యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 1 నెంబర్, ఏదో ఒక దాంతో మల్టిప్లై చేసి మనం ఏం చేయాలి, న్యూమరికల్ సింపుల్ నెంబర్కి మనము కన్వర్ట్ చేయాలి. ఎలా చూస్తే దీన్ని మొత్తాన్ని, అంటే ఇక్కడ సోడియంను, సల్ఫర్ను, ఆక్సిజన్ని మనం ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. సో ఒక సింప్లిఫికేషన్ చేస్తే ఇక్కడ 2, ఇక్కడ 3 రావడం జరుగుతుంది. అంటే దీనివల్ల మనకేం తెలిసింది, సోడియం ఎన్ని ఉన్నాయి, 2, సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి, 2, ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 3. అంటే దీన్నే మనము ఎంపరికల్ ఫార్ములాగా మనం చెప్తాం. సో ఈ విధంగా మనకు పర్సంటేజ్ ఇస్తే పర్సంటేజ్ డివైడెడ్ బై దాని అటామిక్ వెయిట్గా మనం చేయాలి. దాని తర్వాత వచ్చిన వాల్యూ నుండి లీస్ట్ వాల్యూ తీసుకొని డివైడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని ఇఫ్ ఇట్ ఈజ్ ఏ పాయింట్స్లో ఉన్నట్టయితే ఏదో ఒక న్యూమరికల్ వాల్యూతోని మల్టిప్లై చేసి ఒక సింపుల్ నెంబర్గా మనం తీసుకురావాలి. దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ ఎంపరికల్ ఫార్ములా. అంటే ఎంపరికల్ ఫార్ములాని అడిగింది కాబట్టి దీంతో మనము క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ మాలిక్యులర్ ఫార్ములా అడిగితే అగైన్ గో ఫర్ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దిస్ ఎంపరికల్ ఫార్ములా, దెన్ క్యాలిక్యులేట్. అంటే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒకవేళ మనకు మాలిక్యులర్ వెయిట్ లేదంటే వేపర్ డెన్సిటీ ఇస్తే ఎలానో మనము చూద్దాం. మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ ఫార్ములా మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే n ఇంటూ ఎంపరికల్ ఫార్ములాగా మనము చేయడం జరుగుతుంది. ఇక్కడ n ఇంటూ ఎంపరికల్ ఫార్ములా చేయాలి. n ఈజ్ ఈక్వల్స్ టు వాట్, n ఈజ్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎంపరికల్ ఫార్ములాగా మనం పరిగణిస్తాము. ఇప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. దీంట్లో చూసినట్టయితే సోడియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్ ఇవి రెండింటిని మిక్స్చర్ 1.48 గ్రామ్స్గా తీసుకోవడం జరిగింది. అయితే ఆ రెండింటిని హీట్ చేశాడు. హీట్ చేయడం వల్ల 0.96 గ్రామ్స్ ఆఫ్ రెసిడ్యూ, వీటి యొక్క రెసిడ్యూ మనకు రావడం జరిగింది. అయితే క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ ద మిక్స్చర్, అంటే దాంట్లో సోడియం కార్బోనేట్ ఎంత ఉంది, దీంట్లో కాల్షియం కార్బోనేట్ ఎంత ఉంది, మెగ్నీషియం కార్బోనేట్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయమంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, సో హియర్ ఫస్ట్ యూ రైట్ డౌన్ ద రియాక్షన్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్ మిక్స్చర్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ హీట్ చేసినట్టయితే వాట్ యూ విల్ గెట్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా మనకు గ్యాస్గా ఇక్కడ రావడం జరిగింది. సిమిలర్లీ ఇక్కడ మెగ్నీషియం కార్బోనేట్ను హీట్ చేస్తే వాట్ యూ విల్ గెట్ మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్గా మనకి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇక్కడ కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్ యొక్క మిక్స్చర్ని హీట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, కాల్షియం ఆక్సైడ్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ రెసిడ్యూగా మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది.
అంటే ఇప్పుడు మనము ఏం తీసుకుందాము, ఇక్కడ జనరల్లీ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది 100 grams వస్తుంది. జనరల్లీ 100 grams ఆఫ్ CaCO3ని హీట్ చేసినట్టయితే మనకి ఇక్కడ 56 grams ఆఫ్ ఏమొస్తుంది కాల్షియం ఆక్సైడ్ మనకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 100 grams ఆఫ్ CaCO3 ఆన్ హీటింగ్ యూ విల్ గెట్ 56 grams ఆఫ్ CaO. సిమిలర్లీ దీంట్లో కాల్షియం కార్బోనేట్ మనకు తెలియదు కాబట్టి x grams ఆఫ్ CaCO3 గివ్స్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ కాల్షియం ఆక్సైడ్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 56 into x divided by 100. 56 into x divided by 100గా మనం చెప్తాం. అంటే దానివల్ల ఇక్కడ ఏమొస్తుంది, నీకు దిస్ మచ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్గా రావడం జరుగుతుంది. సిమిలర్లీ మనం ఇప్పుడు అక్కడ వెళ్దాం. సో వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్ 84 grams. సో 84 grams ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్ గివ్స్ రైస్ టు వాటర్ ఇక్కడ మెగ్నీషియం దాని అటామిక్ వెయిట్ ఎంత 24 + 16 ఎంత 40 grams. 40 grams ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో 84 grams ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్ గివ్స్ 40 grams ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్. సో మనకు ఇక్కడ x గ్రామ్స్ తీసుకున్నావు కాబట్టి 1.48 grams అంటే ఇక్కడ 1.48 మైనస్ ఎక్స్గా మనం తీసుకుంటాం. ఎందుకోసం అంటే టోటల్ మిక్స్చర్ 1.48 grams కాబట్టి 1.48 మైనస్ ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్ గివ్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్గా మనం చెప్తున్నాం. అంటే ఇక్కడ క్రిస్ క్రాస్ చేసినట్టయితే మనకు 40 into 1.48 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 84 అంటే ఏంటి, దీంట్లో నుండి వచ్చే రెసిడ్యూ దట్ ఈస్ కాల్షియం ఆక్సైడ్, దీని నుండి వచ్చే రెసిడ్యూ దట్ ఈస్ మెగ్నీషియం ఆక్సైడ్. అంటే దిస్ ప్లస్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ వాల్యూ ఇవ్వడం జరిగింది దట్ ఈస్ 0.96 grams. అంటే మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, 56x డివైడెడ్ బై 100 ప్లస్ 40 into 1.48 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 84 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ విల్ గెట్ 0.96గా మనం చెప్తాం. అంటే ఇక్కడ నుండి వచ్చే రెసిడ్యూ కాల్షియం ఆక్సైడ్, ఇక్కడ నుండి వచ్చే రెసిడ్యూ మెగ్నీషియం కార్బోనేట్, ఇవి రెండింటిని యాడ్ చేస్తే వచ్చే రెసిడ్యూ 0.96. అంటే ఇక్కడ ఫ్రమ్ దిస్ క్యాలిక్యులేట్ ఎక్స్ అంటే ఎక్స్ని కొంచెం ఏమొస్తుంది ఫ్రమ్ దిస్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ 1. సో 1.42 మైనస్ ఎక్స్ అంటే ఏమొస్తుంది 0.42. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటిది కాల్షియం కార్బోనేట్ ఎంత వచ్చింది 1. ఇక్కడ మెగ్నీషియం కార్బోనేట్ ఎంత వచ్చింది మనకు 0.42 వచ్చింది. అంటే మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, 1 డివైడెడ్ బై ఎంత వస్తుంది, వాట్ ఈస్ ద టోటల్ పర్సంటేజ్, మనం ఎంత తీసుకున్నాము ఇక్కడ ఎంత సబ్స్టెన్స్ తీసుకున్నాడు 1.48 into 100. దెన్ వాట్ యూ విల్ గెట్ పర్సంటేజ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. సిమిలర్లీ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తావు 0.48 డివైడెడ్ బై 1.48 into 100 చేసినట్టయితే యూ విల్ గెట్ పర్సంటేజ్ ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్. అంటే ఈ విధంగా ఆర్ 100 మైనస్ ఒక దాంట్లో చేసిన మీకు యూ విల్ గెట్ ఆన్సర్. సో లైక్ దిస్ హియర్ ఫస్ట్ మనం ఏం చేసాము, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ మెగ్నీషియం కార్బోనేట్ మిక్స్చర్ తీసుకొని హీట్ చేస్తే ఇక్కడ 0.96 grams ఆఫ్ రెసిడ్యూ వచ్చింది. రెసిడ్యూ అంటే ఏంటి, మనం ఇవి రెండింటిని హీట్ చేసినప్పుడు మీకు వచ్చేది కాల్షియం ఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఎందుకోసం అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రెండింటిలో వెలువడిన కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎవాపరేట్ అవుతుంది.
అంటే ఈ రెండు కలిపి అంటే మెగ్నీషియం ఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ కాల్షియం ఆక్సైడ్, అంటే ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ రెండిటి యొక్క రెసిడ్యూ మనకి ఇక్కడ 0.96గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ జనరల్లీ 100 grams ఎలా వచ్చింది మాలిక్యులర్ వెయిట్ 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ గివ్స్ 56 grams ఆఫ్ కాల్షియం ఆక్సైడ్. సో హియర్ ఎక్స్ గ్రామ్స్ గివ్స్ హౌ మచ్ అని చెప్పాను, అంటే ఇక్కడ 56 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై 100గా మనం చెప్పాము. అంటే దిస్ మచ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్, దిస్ మచ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్. సిమిలర్లీ ఇక్కడ 84 ఎలా వచ్చింది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం కార్బోనేట్. సో హియర్ 84 grams of magnesium carbonate gives 40 grams of water magnesium oxide. So here 1.48 minus x grams of magnesium carbonate gives how much grams of magnesium oxide గా మనం చెప్పాము. అప్పుడు ఏం చెప్పాలి 40 into 1.48 minus x divided by 84 grams of water magnesium oxide గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడి నుండి వచ్చిన రెసిడ్యూ ప్లస్ ఇక్కడ నుండి వచ్చిన రెసిడ్యూ ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్టయితే ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ రెసిడ్యూ దట్ ఈస్ 0.96గా మనం చెప్పుకున్నాం. కాబట్టి దిస్ ప్లస్ దిస్ న్యాచురల్లీ విల్ గెట్ వాట్ 0.96. సిమిలర్లీ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ కాల్షియం కార్బోనేట్. సో ఇక్కడ 1.42 మైనస్ ఎక్స్ అంటే ఏంటి 0.42. సో హియర్ మెగ్నీషియం కార్బోనేట్ 0.42. సో ఈ విధంగా మనం ఇక్కడ ఏంటి 0.42 వచ్చింది కాబట్టి ఇక్కడ 0.8 ఇక్కడ 0.8గా మనం చెప్పుకుంటాం. ఎందుకోసం అంటే ఇక్కడ 1 మైనస్ 0.48 కాబట్టి 1 మైనస్ వాట్ ఎక్స్ ఇక్కడ 0. మనం ఏం తీసుకో 1.48 కాబట్టి 1.48 మైనస్ ఎక్స్ 0.48గా మెగ్నీషియం కార్బోనేట్ 0.48. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్ ఆఫ్ వాటర్ కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ప్రాబ్లం వాట్ వెయిట్ ఆఫ్ KCl విల్ బి ఫార్మ్డ్ ఆన్ హీటింగ్ స్ట్రాంగ్లీ 15 grams ఆఫ్ పొటాషియం క్లోరేట్ అన్నాడు. అంటే ముందు మనం ఏంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ ఈక్వేషన్స్లో ఈ యొక్క మనము క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయిన క్వశ్చన్ని అంటే కెమికల్ ఈక్వేషన్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఎలా? సో ఇక్కడ పొటాషియం క్లోరేట్ని KClO3ని మనం హీట్ చేస్తున్నాం. అప్పుడు మీకు ఏమొస్తుంది ఇక్కడ KCl ప్లస్ O2గా మనకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకవేళ 2 moles బ్యాలెన్స్ చేయాలంటే 2 moles హియర్ 3 moles. ఇక్కడ బ్యాలెన్స్ అయిందా లేదా చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఎన్ని పొటాషియమ్స్ ఉన్నాయి 2. ఇక్కడ ఎన్ని పొటాషియమ్స్ ఉన్నాయి ఇక్కడ క్లోరిన్ పొటాషియంలో 2 ఉన్నాయి. క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి 2. ఇక్కడ క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి 2. అంటే క్లోరిన్లు తుల్యం చేయబడినవి. అలానే ఆక్సిజన్ చూసాం 3 2s ఎంత 6. ఇక్కడ 3 2s 6. అంటే ఈ విధంగా ఈ రియాక్షన్ బ్యాలెన్స్ చేయబడింది. సో తుల్యం చేయబడింది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఈ రియాక్షన్లో ఏమేమి ఇచ్చినాడు ఏమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అన్న విషయం చూద్దాం. అంటే ఈ రియాక్షన్లో మనకు 15 grams ఆఫ్ పొటాషియం క్లోరేట్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు KClని మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పొటాషియం క్లోరేట్ని మనము ఇక్కడ 15 grams ఇచ్చాడు కాబట్టి 15 grams ఆఫ్ KClO3గా నేను రాస్తున్నాను. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు హియర్ డాష్. సో వెయిట్ అన్నాడు కాబట్టి డాష్ గ్రామ్స్ ఆఫ్ KClగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి ఒక KClO3కి గ్రామ్స్కి ఉన్న రిలేషన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ముందుగా ఏం చేయాలి గ్రామ్స్ రావాలంటే ఏం చేయాలి దే రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్ చేయాలి. దాని యొక్క అనుభారాన్ని మీరు లెక్కగట్టాలి. ఏ విధంగా ఇక్కడ 2 into వాట్ KClO3 ఉంది కాబట్టి దీన్ని 2 into KClO3ది మాలిక్యులర్ వెయిట్ మీరు తీసుకోవాలి. అంటే 2 into
ఎందుకోసం అంటే 2 ఉంది కాబట్టి 2 మోల్స్ కాబట్టి 2 ఇంటూ ఇక్కడ 1 ఇంటూ ఏంటి 39. ఎందుకు పొటాషియం ఇక్కడ 39 ఉంది కాబట్టి 39 ప్లస్ 1 ఇంటూ 35.5. ఎందుకు క్లోరిన్ది 35 ఇక్కడ 1 క్లోరినే ఉంది కాబట్టి 1 ఇంటూ 35.5 ప్లస్ ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి 3 ఇంటూ 16. సో ఈ విధంగా దిస్ మచ్ గ్రామ్స్ ఆఫ్ KClO3గా మనం చెప్పుకుంటాం. అంటే దిస్ మచ్ గ్రామ్స్ 2 ఇంటూ వాట్ ఇండైరెక్ట్లీ 2 ఇంటూ 122.5 వస్తుంది ఇక్కడ చేస్తే. సో 2 ఇంటూ 122.5 గ్రామ్స్ ఆఫ్ KClO3ని హీట్ చేస్తే మనకేమిస్తుంది ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ పొటాషియం ఎంత 39 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది క్లోరిన్ 35.5గా మనం చెప్పుకుంటాం. అంటే దిస్ మచ్ గ్రామ్స్ ఆఫ్ KCl ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ని మనం పరిగణలోకి తీసుకోము. ఎందుకు ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని లీటర్లు అయినా కానీ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ కానీ అని అడగలేదు. ఓన్లీ ద రిలేషన్ బిట్వీన్ KClO3 అండ్ KClకి మాత్రమే అడిగాడు కాబట్టి ఇక్కడ ఈ రెండిటికి మాత్రమే మనము పరిగణలోకి తీసుకోవాలి. సో ఇక్కడ క్రిస్ క్రాస్ చేసినట్టయితే ఇక్కడ మన ఎక్స్ని దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్గా పెట్టుకొని ఇక్కడ మనకు ఏమొస్తుంది 2 ఇంటూ వాట్ 122.5. ఎందుకోసం మనం దీన్ని మల్టిప్లై చేస్తే 122.5 వస్తుంది ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ దిస్ ఇంటూ దిస్. అంటే మనకి ఇక్కడ 15 ఇంటూ మనకు 2 ఇంటూ వాట్ 39 ప్లస్ 35.5గా మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు మనకు కావాల్సింది గ్రామ్స్ ఆఫ్ KClఏ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం 15 దీన్ని కిందికి తీసుకొస్తాం. 15 ఇంటూ 2 ఇంటూ 39 ప్లస్ 35.5 డివైడెడ్ బై ఇక్కడ మనము 2 ఇంటూ 122.5 అంటే దిస్ మచ్ ఈజ్ ఈక్వల్స్ టు డాష్ గ్రామ్స్ ఆఫ్ KCl ఈజ్ ఫార్మ్డ్. అంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 15 గ్రామ్స్ ఆఫ్ KCl హీట్ చేసినట్టయితే మన ఇక్కడ వై గ్రామ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే గ్రామ్స్ ఆఫ్ KCl వస్తుంది. ముందుగా ఏం చేసాము ఈ క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయిన కెమికల్ రియాక్షన్ని మనం రాసుకున్నాము. అంటే రసాయన చర్యను ముందుగా రాసుకోవాలి. అంటే పొటాషియం క్లోరైడ్ని మనం ఏం చేసాము వేడి చేసినప్పుడు KCl పొటాషియం క్లోరైడ్ మరియు ఆక్సిజన్ గ్యాస్గా మనకి ఇక్కడ లిబరేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంది 15 గ్రామ్స్ ఆఫ్ KClO3 హీట్ చేస్తే హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ KCl వస్తుంది అని అడిగాడు. అప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ గ్రామ్స్ అంటే మాస్కి రిలేషన్ కాబట్టి ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ దాని రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్ను మనం క్యాలిక్యులేట్ చేసాం. అది 122.5 గ్రామ్స్ ఆఫ్ KClO3 వస్తుంది. ఇన్ని గ్రామ్స్ గివ్స్ 2 ఇంటూ 39 ఇక్కడ పొటాషియం తీసుకున్నట్టయితే 39 ప్లస్ 35.5 గ్రామ్స్ ఆఫ్ KClO3. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ఫైనల్గా క్రిస్ క్రాస్ చేసి ఇక్కడ యూనిటరీ మెథడ్ ద్వారా మీరు ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అంటే ఫైనల్లీ యూ విల్ గెట్ దిస్ మచ్ గ్రామ్స్ ఆఫ్ KClగా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. దాని తర్వాత క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయిన రసాయన సమీకరణాన్ని మీరు చాలా జాగ్రత్తగా రాసుకొని దాని తర్వాత బ్యాలెన్స్ చేసి దాని తర్వాత దేనికి మధ్యలో రిలేషన్ అడిగినాడు అది చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే క్వశ్చన్ చూడంగానే మనం ఇమీడియట్గా భయపడకుండా సో దాంట్లో దేనికి రిలేషన్ అడిగినాడు ఇది గ్రామ్స్లో ఇచ్చినాడా గ్రామ్స్లో అడిగినాడా ఒకవేళ వాయువులో అడిగితే లీటర్లో అడిగినాడా అని చాలా జాగ్రత్తగా క్వశ్చన్కి 1కి 2 సార్లు చదివి దానిలో సంక్షిప్తంగా మనం చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ఇవన్నీ న్యూమరికల్ వాల్యూస్ కాబట్టి ఒక్కటి ఏదైనా తప్పుపోయిందంటే టోటల్ ప్రాబ్లం అంతా తప్పుపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనము ఇంకో ప్రాబ్లం ఈ పర్సంటేజ్ కాంపోజిషన్లో నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే మనకి ఇక్కడ 0.5 గ్రామ్స్ ఆఫ్ ఇంప్యూర్ జింక్ని తీసుకున్నాడు.
ఒక ఇంప్యూర్ జింక్ని తీసుకొని ఇక్కడ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తోని రియాక్ట్ చేసినట్టయితే ఇక్కడ 160 ml ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ లిబరేటెడ్. మనకు ఇంత ml ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ లిబరేటెడ్ ఎట్ 16 degrees centigrade అండ్ 750 mm ఆఫ్ ప్రెషర్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండో, క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్యూర్ జింక్. మనకు ప్యూర్ జింక్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ముందుగా మనం ఏం చేయాలి, ఆ రియాక్షన్లో ఆ యొక్క ఈక్వేషన్ అంటే ఈ ప్రాబ్లంలో ఉన్న కెమికల్ రియాక్షన్ని రాయాలి. అంటే ముందుగా మనము ఇక్కడ ఒక జింక్ ఏం చేస్తుంది, డైల్యూట్ H2SO4 తోని రియాక్షన్ జరిగినట్టయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది, జింక్ సల్ఫేట్గా మరియు హైడ్రోజన్ గ్యాస్గా ఇక్కడ లిబరేట్ అవుతుంది. సో మనము రియాక్షన్ రాసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇక్కడ జింక్ ఒకటే ఉంది అంటే ఇక్కడ జింక్లు బ్యాలెన్స్ చేయబడినవి. తర్వాత పోతే హైడ్రోజన్లు రెండు ఉన్నాయి అంటే ఇది కూడా బ్యాలెన్స్ చేయబడింది. దాని తర్వాత సల్ఫర్ తర్వాత ఆక్సిజన్. సో ఈ విధంగా మనకు జింక్ మెటల్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్య నొందినట్టయితే జింక్ సల్ఫేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్గా లిబరేట్ చేయడం జరిగింది. సో ఇకపోతే ఇక్కడ ఎంత గ్యాస్ లిబరేట్ అయింది, మనకు 160 అంటే ఇక్కడ చూసినట్టయితే 160 ml ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది. ఎక్కడ 16 degrees centigrade. దాని తర్వాత 755 mm ఆఫ్ ఏంటి ప్రెషర్ అంటే mm ఆఫ్ Hg. అంటే ఈ ప్రెషర్లో ఈ యొక్క టెంపరేచర్లో ఎంత వాల్యూము లిబరేట్ అయిందని మనం చెప్పొచ్చు. అంటే మనము ఇక్కడ ఈ టెంపరేచర్ దగ్గర ఈ ప్రెషర్ దగ్గర ఇంత వాల్యూమ్ లిబరేట్ అయింది అంటే మనం ఏం చేయాలి, దాన్ని ఒక స్టాండర్డ్ టెంపరేచర్ దగ్గర టెంపరేచర్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ లాగా మనం వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఎంత వాల్యూమ్ లిబరేట్ అవుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే దీన్ని P1 V1 T1 అనుకున్నట్టయితే ఇక్కడ V2ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ T2ని చూసినట్టయితే 273 కెల్విన్స్లో తీసుకోవాలి. దాని తర్వాత P2 చూసినట్టయితే 760 mm ఆఫ్ Hgగా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ మనము టెంపరేచర్ని కెల్విన్లో తీసుకున్నాం కాబట్టి న్యాచురల్లీ ఇక్కడ యూ యాడ్ 273, ఇక్కడ ఏమొస్తుంది మనకు 289 కెల్విన్స్ మనకు వస్తుంది. అంటే దీని ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీని ద్వారా P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 బై T2 అనే ఫార్ములా ద్వారా మీకు V2ని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు V2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు, V2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ P1 V1 బై T1. ఇక్కడ ఏమొస్తుంది, ఈ V2 ఉన్నప్పుడు పైకి వస్తుంది కాబట్టి T2 ఇంటూ T2 డివైడెడ్ బై మనకు P2గా మనము రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం రాసాము, P1 ఎంత ఇచ్చాడు, ఇక్కడ P1 అనేది ఇక్కడ 755 ఇచ్చాడు ఇంటూ ఇక్కడ మనకు V1 ఎంత 160 డివైడెడ్ బై అంటే ఇంటూ T2 తీసుకుందాం 273. సో ఇక్కడ T1 ఎంత, T1 ఈజ్ ఈక్వల్స్ టు 289 ఇంటూ P2 ఎంత 760. అంటే ఫైనల్గా నీకు ఏమొచ్చింది V2 అంటే యూ విల్ గెట్ సమ్ XML ఆఫ్ వాటర్ హైడ్రోజన్ ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ఇంత ml లిబరేట్ అవుతుందని చెప్పావు. ఎంత, సమ్ XML ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఇది లిబరేటెడ్. అంటే ఇక్కడ ఏంటి మనకు ఏమిచ్చాడు, ఇంత హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. అంటే ఇక్కడ XML ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జింక్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ మనం చూసినట్టయితే ఇక్కడ జనరల్లీ 65.3 grams ఆఫ్ జింక్ ఒకవేళ డైల్యూట్
సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినట్టయితే మనకు ఇక్కడ ఇది ఎంఎల్లో ఉంది కాబట్టి మనకు ఇక్కడ 22,400 ml ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, 65.3 grams ఆఫ్ జింక్ జనరల్లీ. ఇక్కడ 1 mole అంటే ఏంటి, 1 mole అంటే 22.4 liters, లేదంటే ఎంఎల్లో తీసుకుంటే 22,400 ml. అంటే ఇక్కడ 65.3 grams ఆఫ్ జింక్ గివ్స్ 22,400 ml ఆఫ్ జింక్ మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటి, ఎక్స్ ఎంఎల్ ఆఫ్ హైడ్రోజన్ చూసినట్టయితే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ జింక్ ఉంది అనే విషయాన్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. అంటే మనము క్రాస్ చేసినట్టయితే దీంట్లో 65.3 ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై మనకు 22,400 ml, అంటే ఫైనల్లీ యూ విల్ గెట్ డాష్ గ్రామ్స్ ఆఫ్ జింక్. అంటే ఇక్కడ వాట్ యూ విల్ గెట్ అ ప్యూర్, మనకేమొస్తుంది, ప్యూర్ జింక్ వస్తుంది. ఇక్కడ మనకు ప్యూర్ జింక్ వస్తుంది. ఇక్కడ మనకేంటి ఈ 0.5 అనేది ఏంటిది, ఇంప్యూర్. అంటే ఇక్కడ సపోజ్ సమ్ y గ్రామ్స్ వస్తే 0.5 మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమొస్తుంది జెడ్, ఇక్కడ ఏమైంది జెడ్ గ్రామ్స్. సపోజ్ యూ టేక్ ఇక్కడ ఏం వేరే తీసుకో, సపోజ్ అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ వచ్చింది ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ జింక్, ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ మనకు జింక్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటిది దిస్ మచ్ వాటర్ ప్యూర్. ఏమొస్తుంది ఇక్కడ ప్యూర్, అంటే ఇది దీనిలోకి సబ్స్ట్రాక్ట్ చేస్తుంది, ఏంది వై సబ్స్ట్రాక్ట్ చేస్తావు కాబట్టి ఇక్కడ మనకు ఇంప్యూర్ ఎంత ఉంది అంటే ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ ఇంప్యూర్, అంటే వై అనేది ప్యూరిటీ. పర్సంటేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వు ఏం చేయాలి, పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు వచ్చేది వై డివైడెడ్ బై 0.5 ఇంటూ మనం 100 తీసుకుంటే ఫైనల్లీ యూ విల్ గెట్ అ పర్సంటేజ్. అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ జింక్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే ఇక్కడ జింక్ సల్ఫేట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుందని మనం చెప్పాం. తర్వాత అతను ఏమిచ్చాడు, ఇంత వాల్యూమ్, ఇంత టెంపరేచర్, ఇంత ప్రెషర్ దగ్గర మనకు ఏంటి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుందని చెప్పాడు. అప్పుడు మీరు ఏం చేశారు, దాన్ని స్టాండర్డ్ టెంపరేచర్ దగ్గర ఎంతనో మీరు క్యాలిక్యులేట్ చేశారు. ఆ తర్వాత ఏంటిది P1V1/T1 ఈజ్ ఈక్వల్స్ టు P2V2/T2 అనే ఫార్ములాను యూజ్ చేయడం జరిగింది. అంటే దాని నుండి నీకు ఏమొచ్చింది, దీని నుండి నువ్వు V2ను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, దీంట్లో V2ను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ యూ విల్ గెట్ XmL ఆఫ్ హైడ్రోజన్ వచ్చింది. అంటే ఒక స్టాండర్డ్ టెంపరేచర్ దగ్గర ఎంత ఎంఎల్ ఆఫ్ హైడ్రోజన్ వస్తుందనే విషయాన్ని ఇక్కడ దీని ద్వారా నువ్వు కనుక్కోవడం జరిగింది. సో దాని తర్వాత జనరల్ క్లాసిఫికేషన్, జనరల్లీ 1 mole ఉంది కాబట్టి 65.3 grams ఆఫ్ జింక్ జనరల్లీ 1 mole ఉంది కాబట్టి 22,400 ml ఆఫ్ హైడ్రోజన్ లిబరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ XmL ఆఫ్ హైడ్రోజన్ మనకు XmL ఆఫ్ హైడ్రోజన్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర వచ్చింది కాబట్టి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ జింక్ ఇక్కడ మనకు ప్రొడ్యూస్ అవుతున్న విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే y grams ఆఫ్ జింక్, అంటే ఇది ప్యూరే కదా, అంటే ప్యూర్. ఇక్కడ మనము 0.5 దగ్గర వై తీసేస్తే యూ విల్ గెట్ ఇంప్యూర్ జింక్ వస్తుంది. ఒకవేళ పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ దీంట్లో 0.5 grams ఆఫ్ ఇంప్యూర్లో మనం ఎంత ప్యూరిటీ ఉందంటే ఎలా చేయాలి, వై డివైడెడ్ బై 0.5 ఇంటూ 100 చేసినట్టయితే దెన్ యూ విల్ గెట్ పర్సంటేజ్. సో మనం చాలా జాగ్రత్తగా ఆ విధంగా మనకు ఎంత పర్సంటేజ్ ఏమన్నాడు ఇక్కడ, క్యాలిక్యులేట్ ద ఏమన్నాడు పర్సంటేజ్ ఆఫ్ ప్యూర్ జింక్, అంటే ప్యూర్ జింక్ ఎంత ఉంది నేను ఇచ్చిన ఇంప్యూర్లో ఏదైతే 0.5 grams ఆఫ్ ఇంప్యూర్ జింక్లో ఎంత పర్సంటేజ్ ప్యూర్ ఉంది అంటే మనకు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ప్యూర్ ఉన్న విషయాన్ని మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినట్టయితే దాంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్ మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేసి దేనికి రిలేషన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కండిషన్స్ ఇచ్చిండా, టెంపరేచర్ ఇచ్చిండా, ప్రెషర్ ఇచ్చిండా, వాల్యూమ్ ఇచ్చిండా, ఏ టెంపరేచర్ దగ్గర ఇచ్చిండు, అప్పుడు ఏం చేయాలి, ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర మీరు దాంతో టాలీ చేసినట్టయితే సో ఫైనల్లీ సో సిన్సియర్గా యూ కెన్ వాటర్ మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ ప్యూర్ CaCO3 HCl నీడెడ్ టు ప్రిపేర్ 1 liter ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్
ఎట్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ నార్మల్ ప్రెషర్. అంటే ఏమడుగుతున్నాడు ఇక్కడ, 1 లీటర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ నువ్వు ఏం చేయాలి, ప్రొడ్యూస్ చేయాలంటే వాట్ వెయిట్ ఆఫ్ ప్యూర్ CaCO3 అండ్ HCl ఈజ్ నీడెడ్ అని అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి, ఏ టెంపరేచర్ దగ్గర ఎంత లిబరేట్ అయింది అని చూసుకుందాము. మనకి ఇక్కడ ఏంటి ప్రెజర్ ఏమంటున్నాడు, మనకు P1 V1/T1 ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రెజర్ ఎంత ఇచ్చాడు, ప్రెజర్ నార్మల్ ప్రెజర్ అన్నాడు. సో టెంపరేచర్ మనకి ఇచ్చాడు ఇక్కడ, టెంపరేచర్ 27 అంటే కెల్విన్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏమొచ్చింది 300 కెల్విన్స్. ఓకే, మనకు వాల్యూమ్ తీసుకోండి, వాల్యూమ్ ఎంత లిబరేట్ అన్నాడు, 1 లీటర్ అన్నాడు. 1 లీటర్ ఆఫ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ మనకి ఇక్కడ ఇచ్చినాడు. మరి ప్రెజర్ ఏమన్నాడు, ప్రెజర్ నార్మల్ ప్రెజర్ అంటే 760 mm ఆఫ్ హెచ్జీగా మనము ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయాలి, స్టాండర్డ్ టెంపరేచర్ దగ్గర ఎంత వాల్యూమ్ లిబరేట్ అవుతుందనే విషయాన్ని మనం చూడాలి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు P2 అంటే స్టాండర్డ్ టెంపరేచర్ 760 mm ఆఫ్ హెచ్జీగా. దాని తర్వాత V2 తీసుకున్నట్టయితే వాల్యూమ్ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ డాష్ లీటర్స్గా మనం చెప్పొచ్చు. సో ఫైనల్లీ T2 273Kగా మనం చెప్పవచ్చు. సో ఒక స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర మనం ఎలా వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు బేస్డ్ ఆన్ వాటర్ P1 V1/T1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2/T2. అంటే మనకి ఇక్కడ దీని క్యాలిక్యులేషన్ నుండి మనకి V2 రావడం జరుగుతుంది. ఎలా, ఇక్కడ ప్రెషర్ ఇచ్చాడు 760 ఇంటూ వాల్యూమ్ ఇచ్చాడు 1 డివైడెడ్ బై ఇక్కడ 300 ఇంటూ P2 ఇచ్చినాడు 760. సో ఇక్కడ V2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ T2 డివైడెడ్ బై మనకు T2 ఎంత ఇచ్చినాడు ఇక్కడ 273. అంటే ఇక్కడ 273 డివైడెడ్ బై ఎందుకోసం అంటే ఇక్కడ P2 కిందికి వస్తుంది, P2 వాల్యూ ఎంత ఉంది 760. అంటే ఫ్రమ్ దిస్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ డాష్ లీటర్స్, సమ్ X లీటర్స్ ఆఫ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ is liberated. సో X లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ లిబరేటెడ్ ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ ప్యూర్ CaCO3 అండ్ HCl. అంటే మనం రియాక్షన్ రాసినట్టయితే ఇక్కడ CaCO3 ప్లస్ HCl రాసినట్టయితే ఇక్కడ కాల్షియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా మనం రాయడం జరిగింది. అంటే ఈ రియాక్షన్ బ్యాలెన్స్ చేసినట్టయితే ఇక్కడ 2 మోల్స్ ఎందుకోసం అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 2 క్లోరిన్స్ ఇక్కడ పోతే 1 కాల్షియం 1 కార్బన్ దెన్ 1 కార్బన్, సో 3 ఆక్సిజన్ ఐటమ్స్, సో 1 + 2 టోటల్ 3. సో మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద కెమికల్ రియాక్షన్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ క్వశ్చన్. మనము ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మనకు ఒకవేళ 0.91 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, అంటే ఎంత డాష్ గ్రామ్స్ ఆఫ్ ఏమన్నాడు CaCO3 ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ మనకు ఎన్ని గ్రామ్స్ ఆఫ్ CaCO3 ఈజ్ రిక్వైర్డ్ అని అడిగినాడు. అప్పుడు నీకేం తెలుసు, జనరల్గా ఇన్ కెమికల్ రియాక్షన్ 100 grams ఆఫ్ CaCO3 గివ్స్, ఇక్కడ లీటర్స్ అన్నారు కాబట్టి 22.4 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే దిస్ ఇస్ స్టాండర్డ్ స్టేట్మెంట్. సో 0.91 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ హౌ మచ్ అంటే మనం ఒక క్రిస్ క్రాస్లో చూసినట్టయితే ఇక్కడ మనకు
100 into 0.91 divided by 22.4 లీటర్స్గా మనం చెప్పొచ్చు. అంటే డాష్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ CaCO3గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా y గ్రామ్స్ ఆఫ్ అంటే 100 grams ఆఫ్ CaCO3 గివ్స్ 22.4 లీటర్స్ అయితే సో ఇక్కడ 0.91 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత అన్న విషయాన్ని అడిగినాం. అంటే ఇక్కడ యూ విల్ గెట్ y grams. అలానే ఇక్కడ ఏమడిగినాడు ప్యూర్ CaCO3, దిస్ ఇస్ ద ప్యూర్ CaCO3. సిమిలర్లీ ఇక్కడ HCl కూడా అడిగినాడు. HCl అడిగితే ఏమడుతున్నాను సిమిలర్లీ HCl కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా ఇక్కడ ఏమడిగినాడు HCl వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ HCl అండ్ కార్బన్ డైఆక్సైడ్ మనం చూద్దాం. ఇక్కడ HCl ఏమన్నాడు 2 moles ఆఫ్ HCl అంటే ఇక్కడ ఏంటి 2 into ఎందుకు 2 into 2 moles ఇన్వాల్వ్ అయింది కాబట్టి 2 into 36.5 grams ఆఫ్ HCl జనరల్లీ మనం ఏమంటున్నాము 2 into 36.5 grams ఆఫ్ HCl జనరల్లీ ఎంత లిబరేట్ చేస్తుంది 22.4 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనకి లిబరేట్ చేస్తుంది. ఏం చెప్తున్నాము 2 into 36.5 grams ఆఫ్ HCl 2 ఎందుకు పెట్టాము ఈ రియాక్షన్లో 2 moles ఇన్వాల్వ్ అయింది కాబట్టి 2 into 36.5 grams ఆఫ్ HCl గివ్స్ 22.4 లీటర్స్. సిమిలర్లీ ఇక్కడ మనకు 0.91 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ కావాలంటే మనకు ఎన్ని గ్రామ్స్ కావాలి అంటే క్రిస్ క్రాస్ చూసినట్టయితే 2 into 36.5 into 0.91 divided by 22.4 finally you will get a dash grams of HCl అంటే ఒక Z grams of HCl. అంటే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసాము ఇక్కడ ప్యూర్ CaCO3 అండ్ ప్యూర్ HCl మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఏం చేసాము క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ ప్యూర్ CaCO3 అండ్ HCl నీడెడ్ టు ప్రిపేర్ అంటే ఇక్కడ 1 లీటర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది ఈ టెంపరేచర్ దగ్గర ఎట్ నార్మల్ ప్రెషర్ దగ్గర. సో మీరు కాల్షియం కార్బోనేట్ని HClని ఫైండ్ అవుట్ చేయండి అని అడిగినాడు. అప్పుడు నువ్వేం చేయాలి P1 అంటే ఏ ప్రెషర్ దగ్గర ఎంత వాల్యూము ఎంత టెంపరేచర్ అనే విషయాన్ని మనం చేసాం. దాన్ని మనం ఏం చేసాము స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గరికి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ X లీటర్ని ఫైండ్ అవుట్ చేసాం. అంటే మనం ఒక స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర కంపేర్ చేసినట్టయితే ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాము P1V1/T1 = P2V2/T2 అనే ఫార్ములాను మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ V2 ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ దగ్గర మనం V2 ఇన్ని లీటర్స్ అని చెప్పే విషయాన్ని మనము చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ V2 ఇన్ని లీటర్స్ కావాలి అంటే ఇన్ని లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిందంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ CaCO3 ఈజ్ రిక్వైర్డ్ అంటే నీకు జనరల్ స్టేట్మెంట్ ఏముంది 100 grams ఆఫ్ CaCO3 అయితే 22.4 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. సో హియర్ 0.91 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే ఇక్కడ ఎంత ఇస్తుంది అప్పుడు క్రిస్ క్రాస్ చేయడం వల్ల 100 into 0.91 divided by 22.4 లీటర్స్ అంటే ఇక్కడ y grams ఆఫ్ CaCO3 అని చెప్పడం జరిగింది. సిమిలర్లీ ఇక్కడ 2 into 36.5 grams ఆఫ్ HCl గివ్స్ 22.4 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే ఇక్కడ 0.91 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ కావాలంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ HCl కావాలి అంటే ఇక్కడ 2 into 36.5 grams ఆఫ్ HCl into 0.91 divided by 22.4 లీటర్స్ అంటే ఇక్కడ Z grams ఆఫ్ HClగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఈ విధంగా ప్యూర్ CaCO3ని మనం ప్యూర్ HClని ఈ రియాక్షన్ నుండి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసాం. సో కాబట్టి ఏ రియాక్షన్ ఇన్వాల్వ్ అయింది ఏ టెంపరేచర్ దగ్గర ఏం క్వశ్చన్ అడిగినాడు సో చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయండి.